ఏమీ లేదు పువ్వులు సావిత్రి గారు. ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది, మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు, చిరు నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంటుగా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ కరెక్ట్. తోసే. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి. అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అయితే షేక్ చేస్తాను. గ్రేట్ రా. ఆ ఈశ్వర శాస్త్రిని ఎక్కడ నరకాలో అక్కడ నరికిస్తావు. అవును, ఆ ఎమ్మెల్యే కొడుక్కి 1,00,000 కట్నం ఇస్తారన్నావు. ఎలా ఇస్తారా? తాతారావు అడ్డం పెట్టి. అదేలా రే? ఇదిగో, ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి, మల్లెపూలు కొనుక్కుంటాను, రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే, నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో, నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీ సామాన్లు వాయించేస్తాను. గుడ్లప్పకి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవుల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, సండాసోడిని. ఇక్కడి నుంచి. అలాగే. ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్ల అంజయ్ గారి పని నేను చెప్తా. నువ్వు నామినేషన్. ఏంటి బాబు, తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నాయి కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయలేవేంటి? లోపల పదా. ఏది నా సైకిల్? ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పెన్ను తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. అమ్మా, సైకిల్ మందే.
నేను వచ్చి తగలయ్యా. నా సైకిల్ క్రాపులు వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందా దొంగని పట్టుకోవాలి. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదా. బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుడు అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళామే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ ఎమ్మెల్యే సంబంధం ఓకే అవ్వడం, వెంటనే నీకు విడాకులు ఇవ్వడం.